ఇక్కడ రికార్డింగ్ అవుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శని భగవాన్ యొక్క ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శని దోషాలు తొలగడానికి కారణం, శని భగవాన్ని ఎలా ఆరాధించాలి, ఏ క్షేత్రాలు ధరించడం వల్ల శని దోషాలు తొలుగుతాయనే విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం. శనీశ్వరు జయంతి సందర్భంగా శని సింగపూర్ విశ్వత కూడా ఇక్కడ తెలుసుకుందాం. నవగ్రహాల్లో 7వ వాడు సూర్య భగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడే శని భగవానుడు. నిజానికి భక్తులు శనీశ్వరుని భక్తితో శ్రద్ధతో ఎవరికి అన్యాయంగా చేయకుండా ధర్మపదాన నడుచుకుంటూ కరుణించి చల్లగా చూస్తాడు. శనీశ్వరుడి కుడి చేతిలో దండం, ఎడమ చేతిలో కమండలం ఖడ్గం ఉంటుంది. శనీశ్వరుడి వాహనం కాకి. ఇక శని భార్య మందాదేవి మరియు లక్ష్మీదేవి సోదరులు అయిన జ్యేష్ఠాదేవి, ఈమెనే అంతా దారిద్ర దేవత అని పిలుచుకుంటుంటారు. శని భగవానుడు విష్ణువుకు తోడలుడు, యమధర్మరాజుకు సోదరుడు, గ్రహాలకు యువరాజు. శని కుమారుడి పేర్లు మంది, కులగర్. ఇక శనిదేవుడి యొక్క జన్మరహస్యాన్ని చూద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శని దోషాలు తొలగడానికి ఎలాంటి ఆరాధన చేయాలి, ఏ క్షేత్రాలు దర్శించాలి, ఎలాంటి ప్రక్రియల ద్వారా శని దోషాలు తొలగుతాయనే విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఇక శనేశ్వరి జయంతి కూడా ఈ వైశాఖ బహుళ అమావాస్య రోజు వస్తుంది. కాబట్టి ఈ శనీశ్వరి జయంతి సందర్భంగా శని గుర్తు చేసుకుంటూ శని భగవాన్ యొక్క విశిష్టతను కూడా తెలుసుకుందాం. నవగ్రహాల్లో 7వ వాడు సూర్య భగవానుడు ఛాయాదేవికి కలిగిన కుమారుడు శనిదేవుడు. నిజానికి భక్తులు శనీశ్వరుడిని భక్తితో శ్రద్ధతో ఎవరైతే కొలుస్తారో, ఎవరైతే ధర్మపద్ధతిలో న్యాయంగా జీవిస్తారో వారిని శని భగవానుడు చల్లగా చూస్తాడు. శనీశ్వరుడి కుడి చేతిలో దండం, ఎడమ చేతిలో కమండలం ఖడ్గం ఉంటుంది. శనీశ్వరుడి వాహనం కాకి. ఇక శనీశ్వరుడి భార్య మందాదేవి మరియు లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి, ఈవిడే అంతా దారిద్ర దేవత అని కూడా పిలుస్తారు. శని భగవానుడు విష్ణువుకు తోడలుడు, యమధర్మరాజుకు సోదరుడు అవుతాడు, గ్రహాలకు యువరాజు. శని కుమారుల పేర్లు మంది, కులగన్. శనీశ్వరుడి యొక్క జన్మరహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. త్వష్ట ప్రజాపతి తన కూతురైన సంధ్యాదేవిని సూర్యుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆమెకు సూర్యకిరణ ప్రతాపాన్ని తట్టుకోలేక కొంతకాలం పుట్టింటికి గడిపివతామని నిశ్చయించుకొని తన బదులుగా తన ప్రతిమను అయిన ఛాయాదేవిని సృష్టించి భర్త వద్దకు ఉంచి వెళ్తుంది. ఆ విషయం తెలియని సూర్యదేవుడు తన భార్యగా ఛాయాదేవి యందు ఒక కుమారుడిని కంటాడు. అతడే శనీశ్వరుడు. మాఘకృష్ణపక్ష చతుర్దశి యందు విభవ నామ సంవత్సరంలో ధనిష్ట నక్షత్రంలో జన్మిస్తాడు శని భగవానుడు. విష్ణుమూర్తికి తోడల్లుడుగా, యమధర్మరాజుకు సోదరుడుగా, యమునకు కూడా అన్నగా, గ్రహాల్లో యువరాజుగా శనికి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశాన్ని పాలించిన షట్చక్రవర్తులు హరిశ్చంద్ర, నగర, సగర, నల, కుస్స, పురూరవ, కార్తవీరాజులను శని ముప్పు తిప్పలు పెట్టినా కూడా చివరకు వారిని అనుగ్రహించి ముదము చేకూరుస్తాడు. కనుకనే ఎంతటి వాడైనను శని వదలడనే మాట సార్థకమవుతుంది.
పరమశివుడికి కూడా శని వదలలేదనే కథనం కూడా మన పురాణాల్లో కనిపిస్తుంటుంది. జాతకంలో శని గ్రహ యోగాలు దోషాల గురించి తెలుసుకుందాం. సూర్యుడికి చాలా దూరంగా భ్రమణం చేస్తున్న గ్రహణం శని గ్రహం. అంత దూరంగా ఉన్నప్పటికీ చాలా శక్తివంతమైన గ్రహం. ప్రతి రాశిలోనూ 2.5 సంవత్సరాల కాలం పాటు ప్రయాణిస్తే సుమారు 30 ఏళ్ల కాలంలో ఒక పూర్తి భ్రమణం చేస్తాడు. అనగా 12 రాసులు పూర్తి చుట్టూ రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. మకర కుంభాలు శనికి స్వక్షేత్రాలు అవుతాయి. శుక్రుడికి మూల త్రికోణం ఆయన తులారాశి ఉచ్చస్థానం. ప్రతి వ్యక్తికి 30 సంవత్సరాల వచ్చేదాకా శని భగవాన్ యొక్క ఇబ్బందులు కలిగిస్తుంటాడు. సంచారరీత్యా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఎలాంటి అడ్డంకులు బాధలు సృష్టించినా అవన్నీ వ్యక్తుల్లో దాగి ఉన్న అహం అనే భావం తొలగించడానికి భావాలను క్రమక్రమంగా నిర్మూలించి సన్మార్గంలో నడిపించడానికి ఉద్దేశించినవి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మనం చేసుకున్న కర్మలను మనం గుర్తు చేసి వాటి ద్వారా మనం ఒక వ్యక్తిని సన్మార్గంలో ఉంచడమే శని యొక్క కర్తవ్యం. శని కర్మఫలాన్ని గుర్తు చేస్తాడు, కర్మఫలాన్ని అనుభవం చేసేస్తాడు. శని నైసర్గిక రీత్యా పాపగ్రహం. ద్వాదశ రాశుల్లోనూ ప్రతి లగ్నానికి ఏదో ఒక పాపాత్మత్వం వహించి బాధ కలిగించిన వృషభ తులా లగ్నాలకు మాత్రం రాజయోగాధికారాన్ని శుభ ఫలితాలు ఇస్తాడు. వృషభానికి భాగ్య రాజాధిపతి అవుతాడు. తులకు చతుర్థ పంచమాది యోగకారకుడు అవుతాడు. ఇతను సహనము, ఓర్పు, నిదానము, విచక్షణ జ్ఞానము, వాయుతత్వం గల వాడు శని భగవానుడు, శనిగ్రహం. అట్లే ఉచ్ఛ్వాస నిశ్వాసాల కారకుడై ఆయుష్ను ప్రసాదిస్తాడు. ఆయుష్ కారకుడు కూడా శని భగవానుడే. జన్మలగ్నం నుంచి అష్టమంలో శని ఉంటే గొప్ప ఆయుర్దాయం ఉంటుంది. శని కర్మకారకుడు. వృత్తుల్ని నిర్ణయించాలనుకున్న ఉపాధి గురించి ఆలోచించాలన్న శని పరిగణలోకి తీసుకోవాలి. శనికి గల విశేష దృష్టి 3-10 స్థానాల్లో కర్మస్థానంలో ఉన్నచో ప్రభుత్వ సంబంధ ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ప్రపంచమంతా నడవాలంటే శని యొక్క కారకత్వమే. ప్రతి ఇనుముకు కారకుడు శని. ఈ ప్రపంచంలో ఏ వస్తువు చూసినా మనము ఇనుముకు సంబంధం లేకుండా ఏ వస్తువు ఉండదు. ప్రపంచంలో రైళ్ళు, వాహనాలు, కుర్చీలు, బళ్ళలు, చెరువులు ఏవైనా కూడా ఏ వస్తువైనా కూడా ఇనుము లేకుండా ఏ వస్తువు తయారు కాదు. కాబట్టి శని యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో మనం గుర్తించాలి. ఇక సమాజంగా ప్రతి ఒక్కరు కూడా శని దశ నడుస్తున్నా, ఏళ్ళనాటి శని వస్తున్నా కూడా అష్టమ శని అర్ధాష్టమ శని శని భగవానుడు పట్టాడు, శని నన్ను పట్టుకున్నాడు అని తిడుతుంటారు. అలా తిట్టడం మహాపాపం. దానివల్ల ఇంకా మన యొక్క కర్మలు పెరిగిపోతాయి. కాబట్టి శని గాడు అనడం తప్పు. శని భగవానుడు మనం ఎప్పుడే కానీ అతన్ని పిలవాలి. శని భగవానుడుగా మనమే అతన్ని ధ్యానించాలి. శని ఈశ్వరుడు, అందుకే శనికి ఈశ్వరుడు అనే పేరుతో కలిపి శనీశ్వరుడు అయ్యాడు. శనిదేవుడి దూషణ సర్వదేవతలను తిట్టడంతో సమానమని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆయనను పూజిస్తే సకల దేవతలు పూజించినంత ఫలం లభిస్తుంది. త్రేతాయుగంలో లంకలో రావణుడి అధీనంలో ఉన్న నవగ్రహాల్లో ఆంజనేయ స్వామి శనీశ్వరుడిని విడిపించాడని పురాణ కథనం ఉంది. అందుకే హనుమత్ దీక్షలో ఎవరైతే హనుమంతుడిని ఆరాధిస్తారో, హనుమత్ దీక్షలో ఉంటారో, మందుడికి ఇష్టమైన నల్లని దుస్తులు ధరించే అయ్యప్ప భక్తులను ఎప్పుడు శని భగవానుడు భావించాడు. ఆంజనేయ స్వామి కూడా శనికి ఒక వరం ఇస్తాడు. నన్ను ఎవరైతే ఆరాధిస్తారో నీ యొక్క బాధల నుంచి వాళ్ళని నేను రక్షిస్తాను అని. మహారాష్ట్రలోని శనిసింగపూర్ గ్రామంలో ఉన్న శనిదేవుని ఆలయం ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ ఈ శనిసింగరాపూర్ దర్శించడం ద్వారా కూడా శని బాధలు తొలుగుతాయి. ఇక్కడ దైవం స్వయంభూ అనగా భూమి నుంచి స్వయంగా ఉద్భవించిన నల్లని రాతి విగ్రహం అనాది కాలం నుంచి కొలువై ఉన్నట్టుగా మనకు చరిత్ర తెలుపుతుంది. కలియుగం ప్రారంభం నుంచి ఈ రాతి విగ్రహం ఉన్నదని పేర్కొంటారు. ఇక్కడ ఒక కథనం ఉంది. గొర్రెల కాపరి చెప్పిన చరిత్ర కథనం ప్రకారం ఒకరోజు గొర్రెల కాపరి పదునైన చువ్వతో రాత్రి ముట్టుకొనగా భూమిని తవ్వుతుండగా ఒక రాతికి తాకి ఆ రాతి నుండి రక్తం కారడం ప్రారంభిస్తుంది.
ఆ ఘటనలో గొర్రెల కాపరి దిగ్భ్రాంతి చెందగా భయపడి వెంటనే ఊరు మొత్తాన్ని ఊరు పెద్దలను పిలుచుకొస్తాడు, గ్రామస్తులను. ఆ అద్భుతాన్ని గ్రామ ప్రజల అందరూ చూస్తారు. ఆ రాత్రి గొర్రెల కాపరి కలలో శని భగవానుడు కనిపించి తాను శనీశ్వరుడిని అని, తాను స్వయంభూరని, రాతి విగ్రహంలో వెలిశానని వివరిస్తాడు. నల్లరాతి విగ్రహానికి దేవాలయం కట్టించాలా అని శని భగవానుడిని అడిగినప్పుడు ఆకాశం తన నీడ అని, తనకు ఎలాంటి నీడ అవసరం లేదని, ప్రతిరోజు తనకు తైలాభిషేకం చేసి చాలని చెప్తాడు. ఆ గొర్రెల కాపరిని ఆదేశిస్తాడు. అంతేకాకుండా తన వల్ల ఈ గ్రామానికి ఎలాంటి దొంగల బాధ ఉండదని అభయం ఇస్తాడు. అప్పటి నుండి ఆ గ్రామంలో ఏ ఇంటికి కూడా తలుపులు ఉండవు. కన్నాలు వేసి దొంగతనం చేయడం లాంటి పనులు కూడా ఆ గ్రామంలో జరగదన్నమాట. శనివారంతో కూడా అమావాస్య రోజు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ శనిశంకరాపూర్లో ఈ శనీశ్వర భగవానుడికి. స్త్రీలు విగ్రహాన్ని తాకూడనే నియమాన్ని కూడా పెట్టారు ఇక్కడ 3 ప్రదక్షిణాలైనా చేస్తే చాలు శక్తివంతమైనగా ఉంటాయి. కాబట్టి శని దోషాలు తొలగుతాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శనిదోషం నడుస్తున్న వారు, శని జాతకంలో బాగా లేని వారు, శత్రుక్షేత్రాల్లో ఉండడం శని వల్ల ఇబ్బందులు పడుతున్న వారంతా కూడా శనిశంకరాపూర్కి వెళ్ళి దర్శనం చేసుకొస్తే ఆ శనివారాలన్నీ తొలుగుతాయి. శనిదేవుడు ఈ రకంగా తనకు పూజలు జరగాలని ఆదేశిస్తాడు. కాబట్టి ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఎలాంటి కప్పు కానీ, దేవాలయం కానీ, గోపురం కానీ ఈ శనిదేవునికి లేదు. ఆరుబయట ప్రదేశంలోనే చుట్టూ కొన్ని రాళ్లని ప్రహారిగా పెట్టి నువ్వులతో దేవుడికి అభిషేకం చేస్తూ పూజ చేస్తుంటారు ఇప్పటికీ. ఇక దొంగల భయం అసలు లేని ఊరే శనిశంకరాపూర్. ఆ గ్రామంలో లోని ఏ ఇంటికి తలుపులు ఉండవు. ఇక ఈ క్షేత్రంకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే ప్రతి మనిషికి జీవితంలో 3 దశల్లో ఏలినాటి శని వస్తుంది. 7 సంవత్సరాలు ఉండే ఈ శని బాధల్ని తప్పించుకోవాలి అంటే ఇక్కడ ప్రతి శనివారం తైలాభిషేకం చేస్తే శని గ్రహ బాధలు తొలగిపోవచ్చు అని నమ్ముతారు. ఏలినాటి శని ఉన్నవారు హనుమంతుడిని పూజిస్తే శని వల్ల కలిగే ఈతి బాధలు తగ్గుతాయనే నమ్మకం ప్రజల్లో ఉంది. త్రేతాయుగంలో రావణుని బారి నుండి తనను కాపాడాడు కాబట్టి కృతజ్ఞగా ఆంజనేయ స్వామిని ఎవరైతే పూజిస్తారో, మరి ముఖ్యంగా శనివారం రోజు దుర్ముహూర్తంలో పూజ చేస్తే వారికి ఎలాంటి ఈతి బాధలు ఉండవని వరం ఇస్తాడు. శనిదేవుడు ఎవరి కర్మనుసారం వారికి మొత్తం కాకుండా చాలా వరకు వారి యొక్క ఈతి బాధలను తగ్గించగలను అనే మాట కూడా ఇస్తాడు ఆంజనేయ స్వామికి. అప్పటి నుండి హనుమంతుడిని ఎవరైతే పూజిస్తారో, అలాగే శనిదశ నడుస్తున్న వారు శివుడిని పూజిస్తే కూడా ఇలాంటి ఫలితాలే విశ్వసిస్తారు. ఇక శనేశ్వరి దోష నివారణ కాను దర్శించాల్సిన క్షేత్రాలు ఏంటంటే అవి శనిదోష పరిహారార్థం ఆంజనేయుడు, పాండురంగ స్వామి, సాయి, కృష్ణ, పంచలింగ భూత క్షేత్రాలు దర్శించగలిగే శాస్త్రాలు చెప్తున్నాయి. అవేంటంటే సప్తశని క్షేత్రాలు సింగడాపూర్, తిరునల్లార్, పాపగఢ్, రాక్షాభవన్, విజయవాడ, బందపల్లి, నర్సింగోల్ క్షేత్రాలు దర్శించుకుంటే శివదోషాలు తొలుగుతాయట. సప్తశని క్షేత్రాలే కాకుండా చిత్తూరు జిల్లాలోని అరకొండలో ఆంజనేయ స్వామి ఆలయము, తూర్పుగోదావరి జిల్లా సహపురం ముద్రబాద వేణుగోపాల స్వామి ఆలయము, ఉత్తరప్రదేశ్లో మధుర బృందావన శ్రీకృష్ణ బృందావనము, కర్ణాటకలో ఉడిపి, కేరళలో గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయాలను, మహారాష్ట్రలోని పండరీపురం, మహారాష్ట్రలోని చిలకాల పూడి బందరు వద్ద గల పాండురంగ ఆలయము, పంచరామాలు, పంచభూత లింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఇతర మహిమాన్విత లింగ క్షేత్రాలను కూడా దర్శించడం వల్ల క్షయదోషాలు తొలగుతాయి. ఇవే కాకుండా పాలకల్లోని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శని దేవాలయంలో, తూర్పుగోదావరి జిల్లా అమరగిరి పాండవులపేట పెద్దాపురం కొండపైన శని ఆలయాన్ని, దశావతారంలో కూర్మావతార రీత్యా శ్రీకూర్మ దర్శనం చేసుకోవడం వల్ల కూడా ఈ శనిదోషాలు తొలగుతాయని ప్రజల యొక్క నమ్మకం. ఈ రకంగా శనిదోషాలు తొలగడానికి చేయాల్సిన ఇకపోతే శనిదోషానికి కొన్ని స్తోత్రాలు కూడా పారాయణ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. అవేంటంటే శని అష్టోత్తర శతనామ స్తోత్రం, నామావళి, దశరథకృత ప్రోక్త శని స్తోత్రము, శనిగ్రహ మంగళాష్టకము, కానీ శని కవచ స్తోత్రము, పిప్పలాదక శని స్తోత్రము,
శని స్తోత్ర మంత్రాలు. శనిదోష నివృత్తికి శ్రీ మహాశివ సంబంధమైన శ్రీ ఆంజనేయ సంబంధమైన స్తోత్రాలు, శివతాండవ స్తోత్రము, దారిద్ర్య దహన స్తోత్రము, విలువాష్టకము, ప్రసన్నాంజనేయ స్తోత్రము ఇలాంటి పఠించుకున్నా కూడా మీకు శని దోషాలు తొలగాయి. శని మహాదశలో చేయదగిన దానాలు. శని మహాదశలో శని అంతర్దశకు నువ్వులు దానం చేయాలి. శని మహాదశలో రవి అంతర్దశకు గుమ్మడికాయ మరియు కొద్దిగా బంగారాన్ని దానం చేయాల్సి ఉంటుంది. శని దశలో చంద్ర అంతర్దశకు శ్వేతవర్ణ గోపురము దానం చేయాల్సి ఉంటుంది. శని మహాదశలో కుజ అంతర్దశలో దున్నబోతును, బుధ అంతర్దశలో దున్నబోతును, గురు అంతర్దశలో బంగారపు మేక ప్రతిమను, శుక్ర అంతర్దశలో నల్ల మేకను, ఇనుమును, లవడాన్ని దానం చేస్తే మంచిది. అలాగే రాహు అంతర్దశలో నూనె, సీసం, నువ్వులు, అలాగే నూనెతో అభిషేకము. కేతు అంతర్దశలో తిలలు దానం చేయడము, సువర్ణ దానం చేయడం వచ్చేది. నిజవస్తువులు, జీవాలు అసాధ్యమైనప్పుడు బంగారు రేఖపై ప్రతిమ దానం చేసినా కూడా ఈ శని దోషాలు తొలగుతాయి. ఇక పోతే శని భగవాన్ని సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడానికి ముఖ్యంగా శని భగవాన్ని దోషాలు తొలగడానికి గాను పైన చెప్పిన క్షేత్రాల దర్శనం కానీ, నవగ్రహ స్తోత్రాల్లో నీలాంజన సమాభాసం, రవిపుత్ర యువాగ్రహ ఛాయ, మార్తాండ సముతం నమ శ్రేష్ఠాన స్తోత్రాన్ని కానీ, నవగ్రహ పీడా స్తోత్రం, సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలక్ష శ్రీప్రియ మందాచార ప్రసన్నత పీడాత్మేశ్వరి స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసా మంగళవారము, శనివారంలో లేదా ప్రతిరోజు వీలైతే హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ద్వారా కూడా శనివారం రోజు దుర్ముహూర్తాల్లో ఆంజనేయ తమలపాకుతో వెన్నతో ఆరాధన చేయడం వల్ల కూడా ఈ శని దోషాలు తోలుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రాలను దర్శించలేరు కాబట్టి వారు ఇంట్లోనే లేదా దగ్గరలో దేవాలయంలోనూ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడము, నవగ్రహాల్లో శనివారం రోజు శని భగవాని విగ్రహం వద్ద దీపారాధన చేయడం వల్ల కూడా శని దోషాలు తొలుగుతాయి. శుభమస్తు.